అందరికీ నమస్కారము. నేను ఆదివరలక్ష్మి. నేను ఈ మధ్య ఒక 4 రోజుల క్రితము ఒక వీడియో చూడటం జరిగింది. ఆ అమ్మాయి పేరు విశాలాక్షి. పిరమిడ్ సొసైటీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఆ అమ్మాయి పిఎంసి ఛానల్లో వర్క్ చేసే నవకాంత్ మీద ఒక అభియోగం చేసింది. ఇద్దరు వ్యక్తులు కూడా ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళే. మనం కూడా ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళమే. అంటే మనమంతా ఒక కుటుంబమే. మరి మన సొసైటీలో ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అభియోగం చేసుకున్నప్పుడు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు నష్టపోయామని చెప్పినప్పుడు, అది ముందు సొసైటీలోనే ఉండాలి. కానీ ఇది పబ్లిక్ అయింది. సరే, ఓకే. ఇప్పుడు మనమంతా కలిసి ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము రెస్పాండ్ అయ్యే సమయం వచ్చిందన్నమాట. దీనిలో నిజ నిర్ధారణ జరగాలి. సత్య అసత్యాలు నిగ్గు తేల్చాలి. ఎందుకంటే మనం అందరం కూడా బాధ్యులు దానికి. ఈ వ్యక్తి పట్ల మనము, అంటే ఆ విశాలాక్షి పట్ల మనము బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నమాట. అందరూ ఇక్కడ సొసైటీకి సంబంధించిన వాళ్ళే. బాధ్యత కూడా మనదే, ప్రాబ్లం కూడా మనదే. కాబట్టి మనం అందరూ ఈ బాధ్యతని తీసుకోవాలి అని చెప్తున్నాను నేను. మనం ఈ బాధ్యతను తీసుకోకపోతే కనుక దీని యొక్క పరిణామం తీవ్రంగా ఉంటుందన్నమాట. కాబట్టి అంత దూరం వెళ్ళకుండా మనమే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకుందాము. అప్పుడే మన మహిళా ధ్యానమాచక్రాలకి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ విశాలాక్షిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకొకటి ఏంటంటే, మన సొసైటీలో ఉన్న విశాలాక్షికి న్యాయం జరగకపోతే ఆ కాశీ విశాలాక్షి మనని క్షమించదన్నమాట. ఆమె ఆగ్రహానికి కాకుండా మనం అనుగ్రహానికి పాత్రలం అవుదాం. అందరూ బాధ్యత వహించాలి అని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారము.